అందరికీ నమస్తే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇంకా సంవత్సరం ఉన్నాయి. వీళ్ళ పదవీకాలం సంవత్సరం ఉంది. ఎలక్షన్స్ ఎప్పుడు వస్తావో తెలియదు. సర్పంచ్ ఎలక్షన్స్ లాగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లాగా వాయిదా పడితే ఎప్పుడు వస్తావో తెలియదు. కానీ సిస్టమ్ ప్రకారం జరిగితే నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ మనకు జనవరిలో జరగాలి. కానీ ఇప్పుడే జిహెచ్ఎంసీ మొత్తం హాట్ అయిపోయింది. జిహెచ్ఎంసీ ఇష్యూ ఎందుకంటే కౌన్సిల్ సమావేశం ఉంది. అందులో మేయర్ మీద అవిశ్వాసం పెడతామని బీఆర్ఎస్ ప్రకటించింది. అవిశ్వాసం పెడితే అధికార పార్టీ ఉంది కదా కాంగ్రెస్, అధికార పార్టీ ఈజీగా గెలిపించుకుంటుంది. అన్నికే అవకాశం కనిపిస్తలేదు. ఎందుకంటే విజయలక్ష్మి మీద కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. నిజానికి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరే కార్పొరేటర్ గెలిచినప్పుడు ఒకటే కార్పొరేటర్, ఒక బై ఎలక్షన్ ఒక కార్పొరేటర్ గెలిచారు. మొత్తం ముగ్గురు కార్పొరేటర్లు. ముగ్గురులో ఇద్దరే కార్పొరేటర్లు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. ఒక కార్పొరేటర్ ఆల్రెడీ బీఆర్ఎస్కి పోయిండు, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్. ఇక ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర కొంత బలం ఉంది. బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లాస్ట్కి కాంగ్రెస్కి 24 మంది కార్పొరేటర్లు అయినారు. కౌన్సిల్ అంటారు, జిహెచ్ఎంసీ కౌన్సిల్ అంటేనేమో దానిలో కార్పొరేటర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. వాళ్ళంతా ఎక్స్ అఫిషియో మెంబర్ల కింద ఉంటారు. అవన్నీ ఓట్లే. ఇప్పుడు బీఆర్ఎస్కు 40 మంది ఉన్నారు కార్పొరేటర్లు. ఇంకా మిగతా 30 సంఖ్య అనేది ఎక్స్ అఫిషియో మెంబర్స్. 40 + 30 మొత్తం 70 మంది, 70 ఓట్లు ఉన్నాయి. తర్వాత బీజేపీకి 41 ఉన్నాయి, ఎంఐఎంకు 41 ఉన్నాయి, కాంగ్రెస్ 24. ఇప్పుడు మేయర్ ఆమె బీఆర్ఎస్ మేయరే, కానీ కాంగ్రెస్లో చేరింది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించేసారు. పోనీ బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఎంతవరకు ఉందంటే మొత్తం టోటల్ కౌన్సిల్ 196 నేను చెప్పినట్లు ఎమ్మెల్యేల ఓట్లు, ఎంపీ, ఎమ్మెల్సీలు, అన్ని పార్టీల కార్పొరేషన్ అంతా కలిసి 196 అవుతారు. 150 డివిజన్స్ జిహెచ్ఎంసీలో, మిగతా 46 అంతా కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్. దీనిలో 98 కావాలి అవిశ్వాస తీర్మానం. 4 సంవత్సరాలు పూర్తయి ఉండాలి మేయర్కి. తర్వాత 50% సభ్యులు సంతకాలు పెట్టాలి. ఇప్పుడు 4 ఇయర్స్ అయిపోతుంది. ఫిబ్రవరి 10కి 4 ఇయర్స్ అయిపోతుంది. ఆమె బీఆర్ఎస్ఏ అమెండ్మెంట్ చేసింది కదా, సవరణ చేసింది అసెంబ్లీలో. మున్సిపాలిటీస్లో ఇట్లా వేయాలని, జిహెచ్ఎంసీలో ఇట్లా వేయాలని. కాబట్టి సగం కావాలి బై 2, మొత్తం 98 మంది కావాలి. 9 మందికి వీళ్ళ దగ్గర 70 మందే ఉన్నారు. కానీ అవిశ్వాసం పెడతామంటున్నారు. వాళ్ళు అవిశ్వాసం పెడతామంటే బీజేపీ వాళ్ళు సపరేట్గా సమావేశం అయ్యారు. యాక్చువల్గా బీఆర్ఎస్ వాళ్ళు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో ఒక పెద్ద సమావేశం అయింది. ఆ సమావేశం కేటీఆర్ పోయినరు, వాళ్ళ కార్పొరేటర్స్ అందరూ వచ్చిండ్రు, సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డిసైడ్ చేశారు ఈ 70కి బీజేపీ వాళ్ళు కనుక కలిస్తే అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ సహకరిస్తుందా అవిశ్వాసానికి, లేకపోతే విజయలక్ష్మి ఉండాలని బీజేపీ అనుకుంటుందో తెలియదు. వాళ్ళ వ్యూహం ఏందో తెలియదు. బీఆర్ఎస్తో మేము ఎందుకు గెలవాలనుకుంటే అసలు అవిశ్వాస తీర్మానం ఉండదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ గురించి మాట్లాడాలి. కాంగ్రెస్కి 24 మంది కార్పొరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టింది, నిన్ననే మంగళవారం మీటింగ్ పెట్టింది విజయలక్ష్మి గారు. మొత్తం కార్పొరేటర్స్ అందరినీ పిలిచింది. పిలిస్తే ఎంతమంది వచ్చింది తెలుసా? 7 మంది వచ్చిండ్రు. 7 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. 17 మంది కార్పొరేటర్లు ఆ సమావేశానికి అటెండ్ కాలే. అదే ఇక్కడ పాయింట్. 17 మంది కార్పొరేటర్లు మొత్తం దూరంగా వెళ్ళిపోయినారంటే, విజయలక్ష్మి పిలిస్తే కూడా మీటింగ్ రాలేదంటే దానికి కారణం ఏంది అంటే 17 మంది కార్పొరేటర్లు విజయలక్ష్మిని వద్దు అని కోరుకుంటున్నారా? వాళ్ళంతా విజయలక్ష్మి దింపాలి అనుకుంటున్నారా? విజయలక్ష్మి పైన నిజానికి ఈ 7 మంది కార్పొరేటర్లు కూడా నాకు తెలిసి పార్టీ మీద అభిమానంతో వచ్చి ఉండొచ్చు బహుశా. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో చేరినాం కదా పోదాం అనే దాంతో వచ్చి ఉండొచ్చు బహుశా. కానీ విజయలక్ష్మి పైన అందరికీ కోపమే ఉంది. ఎందుకు కోపం ఉందంటే ఆమె వ్యవహార శైలి, ఆమె వ్యవహారము ఆమె పట్టించుకోదు. ఆమె కార్పొరేటర్నే ఆమె పట్టించుకోదు, ఆమె కార్పొరేషన్నే, ఆమె లిమిట్లా. ఇక మిగతా కార్పొరేటర్లకు కనీసం టైం కూడా ఇవ్వదంట. ఎవరు ముఖ్యమంత్రి టైం ఇవ్వపోనికే, కానీ విజయలక్ష్మి గారు ఎవరికి టైం ఇయ్యరు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా విజయలక్ష్మికి యాంటీగా ఉన్నారు, కార్పొరేటర్లు అందరూ కూడా. అందుకే ఈ 7 మంది ఏమైతే ఓటు వేస్తారో, కానీ మిగతా 17 మంది అయితే ఇప్పుడు ఆ మీటింగ్ డుమ్మా కొట్టేస్తారు కాంగ్రెస్ మీటింగ్కి. ఇక ఇప్పుడు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కనుక కలిసి ఒకవేళ అవిశ్వాసం కనుక పెడితే, ఎందుకంటే వీళ్ళు 70 మంది, వీళ్ళు ఒక 41 మంది మస్తు అవుతారు. అవిశ్వాసం కనుక పెడితే విజయలక్ష్మి ఇంటికి పోవాల్సిందే. విజయలక్ష్మిని ఇంటికి పంపాలని కార్పొరేటర్లు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని రకాల కార్పొరేటర్లు, అన్ని పార్టీల కార్పొరేటర్లు కోరుకుంటున్నారు విజయలక్ష్మిని దింపాలని. కాబట్టి దీనిలో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి కాంగ్రెస్ కార్పొరేటర్స్ మొత్తం ఉండాలి, వీళ్ళందరూ ఉండాలంటే కూడా 24 మంది అవుతారు, ప్లస్ 41 మంది ఎంఐఎంఓలు సపోర్ట్ చేస్తారు. మొత్తం వీళ్ళు ఎంతమంది అవుతారు? 65 అవుతారు. అయినా సరే దిగిపోవాల్సిందే. కాకపోతే బీజేపీ వాళ్ళు ఇంపార్టెంట్ ఇక్కడ. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్తో ఎందుకు గెలవాలి అనుకున్నా అవిశ్వాసం రాదు. ఒకవేళ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి
అవిశ్వాసం జరిగే రోజు ఓటింగ్ అటెండ్ కాకపోయినా డుమ్మా కొట్టినా కూడా మళ్ళీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసినట్లే. ఇప్పుడు బీజేపీ తెలుసుకోవాలి, వీళ్ళతో కలిసి అవిశ్వాసం పెట్టి అసలు కాంగ్రెస్ బలమైంది హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో. ఎందుకంటే బీజేపీ కూడా మంచి సీటు గెలిచింది, బీజేపీ కూడా మంచి స్కోప్ ఉంది కదా హైదరాబాద్లో. కాబట్టి ఇప్పుడు వీళ్ళతో కలుస్తారా, వీళ్ళతో కలుస్తారా? ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్తో ఉంది కాబట్టి డైరెక్ట్గా బీజేపీ కలవదు. కానీ బీజేపీ వాళ్ళు కనుక డుమ్మ కొట్టిర్రనుకో, బీజేపీ కనుక డుమ్మ కొట్టిందనుకో ఆ ఎలక్షన్స్కి, ఆ రోజు అవిశ్వాసానికి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ సహకరించినట్టే అవుతుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఏం రోల్ పోషించబోతుంది అనేది ఇక్కడ కీ పాయింట్. ఇప్పుడు ఇప్పటిదాకా బీజేపీ కొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ ఉంది. కాబట్టి ఒకవేళ అదే అనుకూలత వ్యవహరించి బీజేపీ డుమ్మా కొడితే కాంగ్రెస్ సహకరించినట్లయితుంది. అదే బీజేపీ బీఆర్ఎస్తో కలిసి పెడితే మేయర్ను దింపేందుకు సహకరించినట్లయితుంది. మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే చర్చ కూడా ఉంది రాజకీయాల్లో. కాబట్టి దాన్ని నిజం చేయకూడదు అనేది బీజేపీకి ఉంటుంది కదా, బీఆర్ఎస్తో కలవద్దు అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బీజేపీ ఎనిమి, బీఆర్ఎస్ ఎనిమి, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఎక్కువ ఎనిమి అనుకుంటుంది బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లని కొట్టవచ్చు, బీఆర్ఎస్ని కొట్టాలి ముఖ్యంగా అనేది బీజేపీ వాళ్ళ టార్గెట్. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్తో కూడా కలిసే అవకాశం లేదు. కానీ విజయలక్ష్మి దింపాలని కాంగ్రెస్ వాళ్ళే కోరుకుంటున్నారు. కాంగ్రెస్లో చాలామంది, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయన కూడా కొద్దిగా క్లోజ్గా కనిపిస్తున్నారు. కానీ ఆమె వ్యవహార శైలి ఎవరికి నచ్చలేదు, జనాలకు కూడా నచ్చలేదు. మేయర్ విజయలక్ష్మి వర్కింగ్ స్టైల్ ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఆమె దింపేందుకు ఎవరు కలిసి వస్తారు, ఎవరెవరు కలిసిపోతారు, అసలు ఏం జరుగుతుంది మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్ పాయింటే. చూద్దాం ఏం జరుగుతుందో. మనం కూడా రాజకీయాలు దీంతో ముడిపడి ఉన్న రాజకీయాలు చాలా ఉన్నాయి. బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏందో అర్థమవుతుంది, బీఆర్ఎస్ వాళ్ళ విషయం ఏందో అర్థమవుతుంది. అసలు కాంగ్రెస్లో ఉన్న కార్పొరేటర్లు వాళ్ళందరూ కాంగ్రెస్ కాకపోయినా మేయర్కు సహకరిస్తారా, లేకపోతే విజయలక్ష్మి దింపాలని అసలు పైనుంచి పార్టీ హైకమాండ్ నుంచి, అంటే ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ విషయాల్లో హైకమాండ్ ఇన్వాల్వ్ కాదు, కానీ ఇక్కడ పార్టీ ముఖ్య నేతలు ఏమన్నా స్కెచ్ చేసినరా అనేది మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.